వీక్షక బాంధవులందరికీ సనాతన పాంచజన్యం ఛానల్కి తిరిగి స్వాగతం. మనం గత వీడియోలో కురుపాండవుల జన్మ వృత్తాంతం తెలుసుకున్నాం. ఆ విధంగా కురుపాండవులు జన్మించి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. అక్కడ శతశృంగ పర్వతం మీద ఉన్న పాండురాజు పుత్రులు కొదమ సింహాల వలె ఆటల పాటలతో అరణ్యంలో హాయిగా జీవితం గడుపుతూ ఉంటారు. అక్కడ ఉండే ఆ తాపసులు శతశృంగ పర్వతం మీద ఉండే తమ యొక్క తపశ్శక్తి చేత ఆ మహర్షులందరూ తమ కన్నబిడ్డల వలె పాండురాజపుత్రులను చూస్తూ ఉండగా కుంతి సోదరుడైన వసుదేవుడు పాండురాజు పుత్రవంతుడయ్యాడని తెలుసుకున్న తర్వాత అతనికి కావలసిన ఉపనయనాది చర్యలన్నీ జరిపించమని చెప్పి తన యొక్క పౌరోహితుడైన కశ్యపుడిని సకల దాసదాసీ జనాన్ని వెంట ఇచ్చి పాండుపుత్రులకు కావలసిన వస్త్రాభరణాలతో పాటు వజ్రవైడూర్యాలు, బంగారాభరణాలు, గోవులు, మిక్కిలి రథాలనిచ్చి శతశృంగ పర్వతం మీదకి పంపిస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన ఆ కశ్యపుడు శతశృంగ పర్వతం చేరుకొని అక్కడ పాండుపుత్రులను చూసి కాసింత ముచ్చటపడి చూస్తూ ఉంటాడు. కొదమ సింహాల లాంటి నడక, ఆ చూపుల్లో వేడి, అవన్నీ చూసి వారి యొక్క వీళ్ళు ఎవరు దివ్యపుత్రులుగా జన్మించారు, మునుముందు వీరు బహు పరాక్రమవంతులుగా పెరుగుతారని చెప్పేసి సంతోషిస్తాడు. ఆ విధంగా చూసిన ఆ కశ్యపుడు పాండుపుత్రులకు కావలసిన సకల ఉపనయనాది చర్యలన్నీ శాస్త్రోక్తంగా జరిపించి వారికి వేదాధ్యయనాన్ని ప్రారంభిస్తాడు. ఆ విధంగా కశ్యపుని శిష్యరికంలో ఈ పాండుపుత్రులు వేదాధ్యయనాన్ని చక్కగా చేస్తూ దినదినానికి అతని తొందరలో దాన్ని అవపోసన చేసుకుంటారు. ఆ విధంగా ఉండగా శతశృంగ పర్వతం మీద ఒక శుకుడు అనే ఒక మహర్షి ఉంటాడు. అతను శర్యాతి వంశస్థుడైన ఒక రాజు వృషత్తుని కొడుకు. ఆ విధంగా ఆయన రాజుగా ఉన్న సమయంలో ఆ శుకుడు తన విలువిద్య చేత సాగర పర్యంతమైన ఈ భూమిని జయించి 100 అశ్వమేధ యాగాలు చేసి దేవతలను పితరులను ఆనందింపచేసి ఆ తర్వాత రాజభోగం మీద విరక్తి చెందిన వాడై శతశృంగ పర్వతం చేరుకొని అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా తపస్సు చేస్తూ ఉన్న ఆ శర్యాతి వంశస్థుడైన శుకుడు పాండుపుత్రులను చూసి వారికి సకల ఉపనయనాది విద్యలతో పాటు వేద పఠనం గావించి తన యొక్క ధనుర్విద్యను మొత్తం వారికి దారపోస్తాడు. అతని శిష్యరుకంలో పాండుపుత్రులు ధనుర్విద్యా పారంగతులు అవుతారు. భీముడు గద తిప్పడంలోనూ, ధర్మరాజు తోమరం విసరడంలోనూ, నకల సహదేవులు కత్తిడాలు ప్రయోగించడంలోనూ నిష్ణాతులు అవుతారు. ఆ యొక్క అర్జునుడు తన ధనుర్విద్య పారంగత్యాన్ని మొత్తం శుకుని శిష్యరికంలో మహాద్భుతంగా ప్రయోగిస్తూ ఉంటాడు. అతన్ని చూసిన శుకుడు ఎప్పటికైనా ఈ అర్జునుడు నాయంత వీరుడు కాగలవాడని సంతోషిస్తూ ఉంటాడు. ఆ విధంగా అర్జునుడిలోని ఆ ఏకాగ్రతను, అతను బాణాన్ని ప్రయోగించి ఆ వేగాన్ని గమనించిన శుక్రుడు తన దగ్గర ఉన్న సకల అస్త్రశస్త్రాలు మొత్తం అతనికి అప్పచెపుతాడు. ఆ విధంగా ఉంటున్న తరుణంలో ఒక రోజు అర్జునునికి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్తర పాల్గొనే నక్షత్రంలో బ్రాహ్మణులకు అందరికీ అన్న సమారాధన చేసి వాళ్ళ ఉపచారం చేయాలని తలంచిన ఆ కుంతి బ్రాహ్మణులను, మహర్షులను, సిద్ధులను అందరిని పిలిచి వారికి భోజన కార్యక్రమాలను చూస్తూ వారి సేవలో గడుపుతూ ఉంటుంది. ఆ పనిలో పడిన ఆ యొక్క కుంతి పాండురాజు యొక్క రక్షణ చూసుకోవాల్సిన బాధ్యతను కాస్త విస్మరించి ఉంటుంది. అప్పుడు అసలు అది మాఘమాసం, వసంత ఋతువు. పాండురాజు కాస్త మన్మథ బాణ పీడితులై మాదిరిని చూసి అలా వనవిహారానికి వెళ్ళొద్దాం పదా అని చెప్పి తీసుకొని వెళతాడు. అలా వెళ్ళిన ఆ వనంలో సకల వస్త్రాలన్నీ చక్కగా పూలు పండ్లతో విరిబూసి ఆ సుగంధ వాసనలతో మైమరపిస్తూ ఉండగా ఆ యొక్క పాండురాజు తనలో ఉన్న కోరికను ఒక్కసారిగా అగ్నిపర్వతంలో పేలి మాదిరి వైపు చూస్తూ ఉంటాడు. మాదిరి పలుచటి ఒలలను ధరించి చక్కటి వయసులో ఉండి సౌందర్యవతి అయిన ఆ మాదిరి అతన్ని చూపులకి
చలించిపోతూ ఉంటుంది. ఆ విధంగా చూస్తూ ఉన్న పాండురాజు ఒక్కసారిగా మాద్రిని గట్టిగా కౌగలించుకొని తమ కామ కోరికను బయలుపరుస్తాడు. అది చూసిన మాద్రి, వద్దు స్వామి, నీకు అసలే మహర్షి శాపం ఉంది, నన్ను వదిలి అని ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. కానీ అత్యంత బలవంతుడైన పాండురాజు బిగి కౌగిలిలో తను నిస్సహాయంగా పడి అతనికి వశమైపోతుంది. ఎప్పుడైతే పాండురాజు తనను ఆక్రమిస్తాడో ఆ రోజు కిందముడనే మహర్షి శాపం వలన ఒక్కసారిగా వారి కలయిక జరగగానే నిర్జీవుడైపోయి అక్కడ చచ్చి ప్రేతంగా మారిపోతాడు. ఆ విధంగా మారగానే ఒక్కసారి మాదిరి కెవ్వుమని గట్టిగా కేకబెట్టి వివిధ రకాలుగా తలపోస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటుంది. ఆమె యొక్క కేకలు విన్న కుంతి అక్కడి నుంచి పరుగున ఆమె దగ్గరికి వస్తుంది. అది చూసిన మాదిరి పిల్లలను దూరంగా ఉంచి, అక్క నువ్వు మాత్రమే దగ్గరికి రా అని చెప్పి పిలుస్తుంది. అది చూసిన కుంతి ఏదో జరగరానిదేదో జరిగిందని చెప్పి మనసు కీడు తలపిస్తుండగా మాదిరి దగ్గరికి చేరుకుంటుంది. అలా చూసిన వెంబడి పాండురాజు నేలపై పరుండడాన్ని చూసి మాదిరిని, అయ్యో మాదిరి, నీకు ఇది తెలియదా? అతని ఏ విధంగా నీ సౌందర్యంతో రెచ్చగొట్టి కామవశుణ్ణి చేశావు? అతని ఎప్పుడు తనకు శాపం జరిగింది కదా, ఆ మహర్షి శపించాలని ఆ శాపాన్ని తలుచుకుంటూనే ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. ఇటువంటి శృంగారం మీద తలంపు అతనికి వచ్చేది కాదు. నీవు ఏ విధంగా అతన్ని రెచ్చగొట్టి ఈ విధంగా వశం చేసుకున్నావు అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న మాదిరి, అయ్యో అక్క, నేనెటువంటి పాపం ఎరగను, ఇలా అడవికి అని చెప్పి వనవిహారానికి అని తీసుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఒక్కసారిగా రెచ్చిపోయి నన్ను ఆక్రమించాడు. నేను ఎంత ఉలదని అతన్ని విదిలించుకున్నా కానీ నేను వదిలించుకోలేకపోయాను. అతని బాహుబలం ముందు నేను ఓడిపోయానక్క. ఇప్పుడు చివరికి జీవితంలోనే ఓడిపోతున్నానని బాధపడుతుంది. దాన్ని చూసిన కుంతి, అయ్యో మన తలరాత ఇలా ఉంది కదా అని ఏడుస్తూ ఉండగా మాదిరి, ఆ రోజు కిందముడైన మహర్షి ఒక దారి అప్పుడు శాపం ఇచ్చాడు కదా, నీవు చివరి సమయంలో ఏ భార్యనైతే కలుస్తావో తను నీతో పాటు సహగమిస్తుంది అని చెప్పాడు కదా. నేను చివరి క్షణంలో అతను నాతోనే కామకోరిక తీర్చుకున్నాడు కాబట్టి నేను అతనితో సహగమనం చేస్తానని చెప్పి అక్కడ ఉండే ఋషులకి అందరికీ నమస్కరించి నుంచుని తన యొక్క కొడుకులైన నకుల సహదేవుల వైపు చూసి, నాయన ఇటు రండి, ఇప్పటి నుంచి నేను నీకు కన్న తల్లిని కాదు, ఈ కుంతియే నీకు కన్న తల్లి, నేను పెంపుడు తల్లిని అనుకో. ఈ ఆమె మాటలు ఎప్పుడు కాదనకుండా గాని కన్న తల్లి కన్నా ఎక్కువగా గౌరవిస్తూ ఈ కురువంశాన్ని అభివృద్ధి చెందించని చెప్పి ధర్మరాజు వైపు చూసి, ఇతను ఈ రోజు నుంచి మీకు సొంత అన్న కాదు, కన్న తండ్రిలా భావించండి, అతని మాటకు ఎప్పుడు ఎదురు చెప్పకండి, ధర్మ విరుద్ధమైన పనులు చేయకండి, ధర్మరాజు మనసు గాయపరచకండి అని చెప్పి ఆమె ఆ పాండురాజుతో పాటు చితిపైకి చేరి సహగమనం చేస్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ సహగమనం చేసిన తర్వాత మహర్షులందరూ తలక్రిందులుగా వేలాడుతూ ఏడిసినంత పని చేస్తున్న, అక్కడ దొర్లి ఏడిసి మహా దుఃఖిత శోకిస్తున్న ఆ కుంతిని పాండుపుత్రులను చూసిన మహర్షులు, ఈ పాండురాజు రాజ్యాన్ని త్యజించి శతశృంగ పర్వతం చేరుకొని మనతో పాటు ఒక మహర్షిగా జీవించాడు కదా, ఈ రోజు నుంచి మనం కూడా వీళ్ళ కుటుంబాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి వీళ్ళు అడవులలో తిరగలేరు, కావున వీళ్ళని తీసుకెళ్లి హస్తినాపురంలో చేర్చి ఆ యొక్క ధృతరాష్ట్రుని రాజ్యంలో చేర్చి వాళ్ళను రాజ్యానికి దగ్గరగా చేద్దామని తలపోసిన వారై అక్కడి నుంచి కుంతిని పాండుపుత్రులను తీసుకుని ఆ యొక్క పాండురాజు అస్థికలను ఆద్రి అస్థికలను తీసుకుని శతశృంగ పర్వతం నుంచి బయలుదేరి హస్తినకు చేరుకుంటారు. ఆ విధంగా చేరుకున్న మహర్షులు ఆ నగర ద్వారం దగ్గరికి చేరుకొని ద్వారపాలకులను చూసి, మేమందరము వచ్చామని చెప్పేసి భీష్మునికి చెప్పిరండి అని పంపిస్తారు. వాళ్ళు పరుగున వెళ్ళి ఈ మహర్షుల రాకను భీష్ముని చెవిలో వేస్తారు. అప్పుడు ఆ భీష్ముడు తనతో పాటు బాహ్లీకుడు, సోమదత్తుడు, ప్రజ్ఞానేతుడితో పాటు విదురుడు ధృతరాష్ట్రుని వెంట తీసుకొని పరుగున నగర ద్వారం దగ్గరికి చేరుకొని మహర్షులను సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లి ఉచితాసనం మీద కూర్చోబెట్టేసి కావలసిన ఆర్ఘ్యపాదాదులు ఇచ్చి వాళ్ళను ప్రార్థిస్తూ, స్వామి ఇలా వచ్చారు అనగా, ఇదిగోండి చూడండి, వీళ్ళు పాండురాజు పుత్రులు. ఈ పెద్దవాడు ధర్మరాజు యమధర్మరాజు అంశతో పుట్టాడు, రెండో వాడు
వాయుదేవుని అంశతో పుట్టారు, మూడో వాడు ఆ యొక్క దేవేంద్రుని అంశతో పుట్టారు, మిగిలిన ఇద్దరు అశ్విని దేవతల అంశతో పుట్టారు. ఈ కుంతి ఇదిగో ఇక్కడ ఉంది. మీ యొక్క అత్యంత అనుగు సోదరుడైన మీ ప్రియ సోదరుడైన పాండురాజు 15 రోజుల క్రితమే ఆ పితృలోకాలకు చేరుకున్నాడు. అతనితో పాటు మాదిరి ఈ విధంగా సహగమనం చేసింది. ఇదిగో వారి అస్థికలను వారి చేతిలో పెట్టి ఈ పాండుపుత్రులను జాగ్రత్తగా చూసుకుంటూ కుంతిని ఉచిత రీతిలో గౌరవిస్తూ ఈ ఈ కురు వంశాన్ని, కురు రాజ్యాన్ని, కురుక్షేత్రాన్ని దినదినాభివృద్ధి చెందించండి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు మాయమై వాళ్ళ యొక్క లోకాలకి వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళగా ధృతరాష్ట్రుడు వారిని చూసి ఏడుస్తూ ఉన్న కుంతిని ఓదార్చి పాండుపుత్రులను దగ్గరికి తీర్చుకొని ధర్మరాజును దగ్గరికి తీసుకొని అతని చేత కావలసిన ఆ పాండురాజుకు కావలసిన పితృకార్యాలన్నీ శ్రాద్ధ కర్మలను శాస్త్రోక్తంగా కావలసిన ఉచిత రీతిలో చేసి ఆ నగరంలోని సకల బ్రాహ్మణులకు, వైశ్యులకు, శూద్రులకు కావలసిన విందు భోజనాలన్నీ ఏర్పాటు చేసి అతను కూడా దుఃఖిస్తూ ఉంటాడు. ఆ విధంగా అక్కడ దుఃఖిస్తూ ఉన్న సత్యవతిని చూసిన వ్యాసుడు, అమ్మా మంచి రోజులన్నీ గడిచిపోయాయి, ఇప్పటి నుంచి చెడ్డ రోజులు స్టార్ట్ అవ్వబోతున్నాయి, రాబోయేదంతా దుర్మార్గము పెచ్చరిల్లిపోయే రోజులు, మనసులలో ఉద్రేకాలు ఎక్కువైపోతాయి, కామాలు పెరిగిపోతాయి, దురాశలు నిండిపోతాయి, ప్రజలు ధర్మబద్ధంగా నడుచుకోవడం మానేసి అధర్మబద్ధంగా నడుచుకుంటారు. కాబట్టి అవన్నీ మీరు చూడలేరు. ఈ యొక్క ధృతరాష్ట్రుని పుత్రులైన దుర్యోధనాదుల వల్ల జరగవలసిన నష్టం అంతా జరిగిపోయి భూమండలంలో ఒక ఘోరకలి సంభవిస్తుంది. ఈ కురువంశం నాశనమయ్యే రోజు వస్తుంది. కాబట్టి నీవు నా మాట విని అవన్నీ నువ్వు చూస్తూ ఉండలేవు. తపోవనాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి నీ యొక్క దేహాన్ని వదిలివేయి అని చెప్పేసి ఆమెకు సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వ్యాస మహర్షి వెళ్ళిన తర్వాత సత్యవతి తన కోడలైన అంబాలికలను చూసి, అమ్మ రాబోయే రోజులు గడ్డు కాలాలంట, కాబట్టి మనం ఈ తపోవనాలకు వెళ్ళి ఆ యొక్క వానపస్త్రాన్ని స్వీకరిద్దామని చెప్పేసి వాళ్ళకు నచ్చజెప్పి అంబాలికలను తీసుకుని తపోవనాలకు వెళ్ళి అక్కడ వానపస్త్రాశ్రమం స్వీకరించి తపస్సు చేస్తూ మిగిలిన జీవితం అంతా కలిపి అక్కడి నుంచి వాళ్ళు తమ శరీరాన్ని వదిలి పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఆ విధంగా చేరుకోగా ఇక్కడ కౌరవ పాండవులు మిక్కిలి బలశాలులుగా ఎదుగుతూ తన యొక్క బాల్యక్రీడలను ప్రారంభిస్తారు. పాండుపుత్రులు రాజ్యాన్ని చేరి రాజ్యంలో కావలసిన సకల సౌభాగ్యాలతో సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. వారిలందరిలో దేహ దారుఢ్యం కలిగిన ఆ భీముడు కురుపుత్రులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఆడుకుంటూ ఉండగా వారిని అందరినీ ఒక్కొక్కసారి 10 మందిని, 15, 20 మందిని తమ యొక్క దీర్ఘబాహువుల మధ్య బంధించి తీసుకెళ్లి ఎక్కడో ఒక గుప్త స్థలంలో వాళ్ళని దాచిపెడుతూ ఉంటారు. వారందరూ ఆడుకుంటూ ఉండగా ఒక్కొక్కసారి 10 మందిని పట్టుకొని వీళ్ళ తలలు బాదుతూ వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ఉంటే ఇతను నవ్వుతూ ఉంటాడు. అందరి కాళ్ళు ఒక్కొక్కసారి 10 మంది కాళ్ళు చేతులు పట్టి అలా ఈడుస్తూ రహదారి పైన గీర్చి వాళ్ళ గాయాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా కౌరవులు మధుర ఫలాల కోసం చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లలో ఫలాలు కోసుకుంటుండగా లేకపోతే ఆడుకుంటూ ఉండగా భీముడు తన బలమైన కాళ్ళతో ఆ చెట్టు మొదల్లో ఒక బలంగా తన్నుతూ ఉంటాడు. అతని ఒక తన్నుకి చెట్లు అలా ఇలా ఊగిపోతూ చెట్టు మీద ఉన్న కౌరవులు పిట్టల్లా కింద రాలి పడుతూ ఉంటారు. అంతేకాకుండా కౌరవులు పాండవులు కలిసి ఈత కొలంలో స్నానం చేస్తూ ఉండగా జలకాల ఆడుతూ ఉండగా ఒక్కోసారిని ఈ సంఖ్యలో 10 మందిని ఆ సంఖ్యలో 10 మందిని పెట్టుకొని గట్టిగా ఒత్తి నీళ్ళలోకి ముంచి వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రాణాపాయ స్థితిలో పైకి వదులుతూ ఉండేవాడు. పరిగెత్తడంలో కాను, ఆయుధాలు ప్రయోగించడంలోనూ కానీ, తినడంలో కానీ భీముడే ముందు ఉండేవాడు. కానీ ఇవన్నీ అతను కడుపులో ఏదో నీచ భావనతోనో, అసహ్య భావనతోనో, ఏహ భావనతోనో చేసినవి కావు. అతను బాల్య క్రీడల్లో చిన్న పిల్లల్లో ఏ విధంగా ఆడుకుంటూ ఉంటారో ఆ విధంగా అతను ఆడుతూ ఉంటాడు తప్ప అతని మనసులో ఎటువంటి కలంకం కానీ ఎటువంటి దురాలోచన కానీ లేదు. కానీ ఇవన్నీ చూస్తూ ఉన్న కలియంశతో పుట్టిన ఒక
నీచోత్తముడైన దుర్యోధనుడు ఇవన్నీ చూసి తనలో తాను మదనపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఈ భీమసేనుడు కురువంశంలో అందరికన్నా బహు పరాక్రమవంతుడైపోతాడు. ఇతడు ఉండగా నేను ధర్మరాజును అర్జునుని ఏమి చేయలేను, కాబట్టి వీని ముందుగా నిర్జించితే మిగతా ఆ అర్జునుడిని ఆ యొక్క ధర్మరాజుని చంపడం నాకు అంత పెద్ద కష్టమైన పని కాదు. ముందుగా ఈ యొక్క భీమసేనుని చంపేసి అతన్ని బంధించి వేస్తాను, ధర్మరాజుని బంధించి వేసి అర్జునుని కూడా బంధించి వేసి ఈ భూమండలాన్ని నేను సకల సుఖాలతో పరిపాలిస్తాను అని చెప్పి తలంచిన వాడై వీని ఎలాగైనా సరే చంపాలని చెప్పి దుష్ట చతుష్టయం, కురురాజ్యంలో కురు పాండవుల మధ్యన ఉండే దుష్ట చతుష్టయం గురించి మనం తెలుసుకోవాలి. మహాభారతంలో వ్యాసుడు సవివరంగా వివరించాడు. దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు ఇంకా వాళ్ళకి కలుసుకోలేదు. ఈ ముగ్గురు కలిసి భీముణ్ణి ఎలాగైనా చంపివేయాలని దుష్టపన్నాగం పన్నుతూ ఉంటాడు. అతనికి ఎలాగైనా విషమిచ్చి అతను పడుకున్న తర్వాత తీసుకెళ్లి నీళ్ళలో ముంచి చంపేదమని తలంచిన వాళ్ళై గంగా నది ఒడ్డున ప్రమాణ కోటి అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఆ ప్రమాణ కోటి ప్రాంతంలో నూలు ఉన్ని వస్త్రాలతో ఒక విచిత్రమైన గుడారాలను ఏర్పరుస్తాడు. అక్కడ దానిలో వివిధ గదులుగా ఏర్పరిచి సకల సదుపాయాలను ఏర్పరిచి చేసి ఉదక క్రీడనానికి వెళ్దామని చెప్పేసి ఒక పేరు పెట్టి దాన్ని ఆ కార్యాన్ని చిన్నగా అమలుపరుస్తూ ఉంటాడు. అక్కడ మనుషులను నియోగించి ఆ నూలు వస్త్రాలతోనో ఉన్ని వస్త్రాలతోనో గుడారాలు, సకల గదులు, సౌకర్యాలు, ఆ హంసతూలిక తలపాలు అవన్నీ ఏర్పరిచిరండి గంగా తీరని చెప్పి పంపిస్తే వాళ్ళవన్నీ తయారు చేసి తిరిగి వచ్చి దుర్యోధనుడు అక్కడ కావలసిన ఏర్పాట్లని జరిపించేశామని చెప్పగా అప్పుడు పాండవుల దగ్గరికి చేరుకున్న దుర్యోధనుడు ధర్మరాజుతోన మనం అందరం కలిసి గంగానది తీరాన ఉదక క్రీడనం చేద్దాం పదండి అని చెప్పేసి అతన్ని ఒప్పిస్తాడు. అది విన్న పాండుపుత్రులు మాకు కూడా జలక్రీడలు ఆడడంలో మహా ఆనందంగా ఉంటుంది, వెళ్దాం పదని చెప్పి అక్కడికి బయలుదేరి ప్రమాణ కోటికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన సౌకర్యాలను ఆ వసతులను చూసి ఆశ్చర్యం పొందుతారు పాండవులు. ఆ విధంగా వాళ్ళు ఆ రోజు అక్కడికి చేరి వివిధ రకాల ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ విధంగా మరుసటి రోజు వాళ్ళు లేచిన తర్వాత అందరూ కలిసి వివిధ రకాల బహు క్రీడలను సలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఆడుతూ ఉండగా దుర్యోధనుడు అక్కడ అతను ఏర్పాటు చేసిన పాకశాస్త్ర నిపుణులైన వంటవారు వివిధ రకాలైన పిండి వంటలతో పాటు పంచభక్ష పరమాణాలను అక్కడ వండి వార్చి ఉంటారు. వాళ్ళలో ఒకరు పిండి వంటలను ఏర్పాటు చేసి దానిలో గారెలు, బూరెలతో పాటు తీపి వంటకాలు కూడా చేసి ఉంటారు. ఆ విధంగా తీసుకున్న ఒక బూరెలో కాలకూట విషాన్ని కలిపిన దుర్యోధనుడు భీముడి దగ్గరికి వెళ్ళి, భీమసేన ఇదిగో నువ్వు నా ప్రియ సోదరుడు కదా, నీవు తిను అని చెప్పేసి మిక్కిలి ప్రేమతోన కపట నాటక చేస్తూ అతనికి కొసరి తినిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలియని నిర్మల మనస్కుడైన భీమసేనుడు అతను వడ్డించిన దానితో పాటు ఇంకా మిక్కిలిగా ఎక్కువగా తింటాడు. ఆ విధంగా కాలకూట విషం తిని ఆ పొద్దస్తమ్మను మిక్కి ఆడుకుంటూ ఉంటాడు. అప్పటికే దీర్ఘబాహువైన భీమసేనునికి ఆ విషం కొద్దిగా శరీరంలో తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ విధంగా పొదస్తమానం ఆడిన తర్వాత అక్కడ నుంచి ఆ గంగానది నుంచి బయలుదేరి మళ్ళీ ప్రమాణ కోటికి చేరుకుంటాడు. ఆ విధంగా చేరుకున్న తర్వాత ఆడి బాగా అలసిపోయిన పాండవులు గాఢ నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు భీమసేనుడు పొద్దస్తమానం ఆడిన ఆటలతో అలసట చెందిన వాడై, అంతేకాకుండా కాలకూట విష ప్రభావం చేత తన యొక్క మనసు ఆధీనంలో లేకుండా శుభతప్పి పడిపోయి ఉంటాడు. అప్పుడు ఈ దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, మిగిలిన కౌరవులు కొందరు అక్కడికి చేరుకొని వివిధ రకాల తీగలతో అతన్ని బిగ్గరగా శరీరాన్ని బంధించి తీసుకుని వెళ్ళి గంగానదిలో పడవేస్తారు. ఆ విధంగా గంగానదిలో పడిన భీమసేనుడు ఆ నీళ్ళలో మునిగిపోతూ పోతూ నీటి అడుగున ఉండే నాగలోకానికి చేరుకుంటాడు. అక్కడ నాగలోకానికి చేరుకున్న సమయంలో ఆ నాగలోకంలో ఎందరో నాగులు భీముని కింద పడి పచ్చడిగా చనిపోతారు. అది చూసిన ఆ నాగులు తమ కూరల్లో సకల విషాన్ని నింపుకొని వచ్చి ఆ భీమసేనుని వివిధ రకాల కాటు వేస్తూ ఉంటారు.
ఆ విధంగా పాములు వేసిన కాటు వల్ల ఆ విషాన్ని ఇతని శరీరంలోకి ప్రసరించి ఇతని శరీరంలో ఉన్న కాలకూట విషాన్ని ఒక్కసారిగా ఆ విరగొట్టేసి నిష్ఫలం చేసేస్తుంది. దానితో ఒక్కసారిగా కళ్ళు తెరిచిన భీముడు చుట్టూ ఉండే వారిని చూసి తన యొక్క కట్లను ఒక్కసారిగా విదిలించి తెంపేసుకున్నవాడై అక్కడ ఉండే నాగులను పట్టి ఒక్కసారిగా ఈడ్చి కొట్టి చంపివేస్తూ ఉంటాడు. అతని యొక్క బాహు దాటికి తట్టుకోలేని ఆ ఆ పాములు తమ విషాన్ని మరింతగా పెంచి అతన్ని కాటు వేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్కడ కాటు వేసినా భీముని శరీరం వజ్రతుల్యమై ఉండటం మూలాన కనీసం ఆ కాటు కూడా లోపలికి దిగకుండా ఉంటాయి. అప్పుడు భీముని దాటికి తాళలేని ఆ నాగులు పరుగున చచ్చిపోయిన వాళ్ళు చనిపోగా మిగతా వారు పరుగున ఆ నాగలోకానికి రాజైన వాసుకి మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ వాసుకి దగ్గర ఈ విధంగా చెబుతారు, మహారాజా, ఎవడో ఒకడు పర్వతం లాంటి ఒక మనిషిని కట్టి బంధించి ఆ నీళ్ళలో పడవేస్తే వాడు వచ్చేసి మన నాగలోకంలో పడిపోయాడు. వాడు పడి ఉన్నప్పుడే వాడు విష ప్రయోగం చేసి ఉంటారేమోనని ఇప్పుడు మాకు అనుమానం కలుగుతుంది. వాడు వచ్చాడు కదా, వాడి శరీరం కింద పడి కొందరు చనిపోగా మిగతా వారు వాడిని కాటు వేశాం. మనం వేసిన కాటు వల్ల, మన విషం వల్ల అతని యొక్క శరీరంలో ఉన్న కాలకూట విషం విరిగిపోయి వాడు లేచాడు. లేగటమే వాడు చేసిన బీభత్సం అంతా ఇంత కాదయ్యా. వాడు ఇంకా కాసేపు ఉంటే ఈ నాగలోకాన్ని మొత్తం మర్దన చేసి పాడు చేసేటట్టున్నాడు. వాని ఎలాగైనా అక్కడికి వెళ్ళి కాస్త ఆపండి, లేదంటే ఈ నాగలోకం ఈ రోజు తుడిచిపెట్టుకొని పోతుంది అంటారు. అది విన్న ఆ వాసుకి తన యొక్క పరివారాన్ని వెంట పెట్టుకొని ఎవరో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి దీర్ఘ బాహువులతో ఒక పర్వతంలో నుంచున్న మొదపటి ఏనుగుల తన టీవీని ఉలకబోస్తున్న భీమసేనుని చూసిన వాసుకి ఆశ్చర్య పొంది అలా స్థానమైపోతాడు. అప్పుడు ఆ వాసుకి దగ్గరగా ఉన్న ఆర్యకుడు అనే ఒక నాగరాజు భీముని చూసి గుర్తుపడతాడు. ఆ ఆర్యకుడు కుంతి తండ్రి అయిన శూరసేనునికి మాతామహుడు, అంటే అతని తల్లికి తండ్రి అన్నమాట. ఇతను తాత, కుంతి తండ్రికి తాత. అతను భీమసేనుని చూసి గుర్తించి ఇతను నా మునిమనుగుడే అని గుర్తించిన వాడై మిక్కిలి సంతసించి అతని బాహువులను చూసి ఆనందించిన వాడై పరుగున వెళ్ళి అతని కౌగలించుకొని, ఆయన భీమసేన, ఎన్ని రోజులకి ఇక్కడికి దయచేశారయ్యా మీరు అని చెప్పి అతని కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అది చూసిన వాసుకి ఒక్కసారిగా బిర్రబిగుసుకొని పోయి, ఎవరితను అంటే ఇతను నా మునిమనుడు పాండురాజు కొడుకు, ఏదో ఆపత్కాలంలో ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని చెప్పేసి సకలాన్ని అంతా వివరించి తీసుకెళ్లి భీమసేనుని ఉచితాసనం మీద కూర్చోబెట్టేసి అతన్ని గౌరవిస్తారు. అప్పుడు వాసుకి, అవునా, నీ మునిమనుడికి కావాల్సిన సకల నగలు ధనధన రాశులతో అతన్ని గౌరవిద్దాము, సత్కరిస్తాం అనగా, మహారాజా, నీవు కనికరిస్తే అతనికి ఆ ధనానికి సంపదకు కొలువేముంది, కానీ మిక్కిలి బలవర్ధకమైన ఒక రసాన్ని తాపుదాము అని చెప్పి అక్కడ కుండలో ఉండే ఒక బలవర్ధకమైన రసాన్ని చూపిస్తాడు. ఇది తాగిన వాడికి 10,000 ఏనుగుల బలం సిద్ధిస్తుంది, కాబట్టి ఇది భీమసేనుడికి తాగిద్దాం అని చెప్పేసి ఒక కుండను అతనికి అందిస్తారు. అతను ఒక్క ఉదుటున గుటుక్కున్న ఒక కుండ ఒకసారి తాగేస్తారు. ఒక మనిషి దానిలో ఒక గుక్కెడు తాగడమే కష్టంగా ఉంటే భీమసేనుడు అలాంటివి 8 కుండలుగా ఒక్కసారిగా ధారాళంగా తాగేసి అలా నాగలోకంలో వారి సపర్యల చేత 8 రోజులు మదకం చెందిన వాడై నిద్రపోతాడు. అటువంటి బలవర్ధకమైన దాన్ని తాగిన వాడై 8 రోజులు అక్కడ నాగలోకంలోనే పడుండిపోతాడు భీముడు. ఆ విధంగా భీముడు అక్కడ నాగలోకంలో ఉండగా ఇక్కడ ఉదక క్రీడనానికని బయలుదేరి వచ్చిన కౌరవ పాండవులు భీముడు కనపడకపోయేసరికి తెల్లవారుజామున లేచి, భీముడు మాకు చెప్పకుండా ముందుగానే వెళ్ళిపోయాడా ఏమని తలంచిన ధర్మరాజు తన యొక్క సోదరులను వెంట పెట్టుకుని తిరిగి హస్తినాపురానికి బయలుదేరి వెళుతారు. దాన్ని చూసిన దుర్యోధనుడు భీముడు కనబడకపోయేసరికి వీడు ఎలాగూ చనిపోయి ఉంటాడు, మేము రాత్రి చంపేశాం కదా అని సంతోషంగా వాళ్ళు హస్తినాపురానికి చేరుకుంటారు. హస్తినకు చేరుకున్న ధర్మరాజు కుంతిని చూసి, అమ్మ, ఇక్కడికి భీముడు ఏమన్నా వచ్చాడా? కనీసం వాడు నాకు మాట మాత్రానికైనా చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరి వస్తే నేను ఎంత కంగారు పడిపోయాను, ఎక్కడ వాడు అంటాడు. అది చూసిన కుంతి ఒక్కసారిగా గుండెలు బాదుకుంటూ, ఎక్కడి భీముడు నాన్న, మీతో పాటు వచ్చాడు కదా, నా దగ్గర ఎవరూ లేరని చెప్పి బాధపడినదై మిక్కిలి శోకిస్తూ ఉంటుంది. ఎంత వెతికినా భీముడు కనబడకపోయేసరికి ధర్మ ప్రభు అయిన విదురుని పిలిచి, విదురా, నా యొక్క భీమసేనుడు కనబడట్లేదు, అతను ఎవరైనా చంపేశారేంది,
అసలే వీడు దుర్మార్గుడైన దుర్యోధనుడు ఆ భీముని చూసి ఈ మధ్యన చాలా కుళ్ళు నిలబోస్తున్నాడు, ఏమైనా చేసి ఉంటారా ఏమి అంటే, అమ్మా భీమునికి ఏమీ జరగదు, వ్యాస మహర్షి చెప్పారు కదా, పాండుపుత్రులు దీర్ఘాయుష్మంతులు, వాళ్ళకి ఎటువంటి మృత్యు ఎదురవ్వదని, మీరు నిశ్చింతగా ఉండని, నేను మీ చారుల చేత అతన్ని ముల్లోకాలు ఎక్కడ ఉన్నా వెతికిస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ విధంగా కుంతి విలపిస్తూ ఉండగా ఇక్కడ నాగలోకంలో ఉన్న భీమసేనుని చూసిన ఆర్యకుడు, నాయన నీవిక్కడ నుంచి ఇంకా వెళ్ళి తల్లి అక్కడ వివిధ రకాలుగా తలపోస్తూ కలత చెందుతూ ఉంది కాబట్టి నీవు హస్తినాపురం చేరుకోమని చెప్పి అతన్ని కూర్చుండబెట్టి ఒక పవిత్రమైన మహిమాన్వితమైన గంగాజలంతో అతన్ని ప్రోక్షించి నాగులందరూ కలిసి, అంతేకాకుండా ఆ తరువాత ఇప్పటి నుంచి ఎటువంటి కాలకూట విషాలైన, వాసుకి సర్పం విషమైన, తక్షకుని కాటు చేత కూడా సంహరింపబడకుండా, ఎటువంటి విషం పనిచేయకుండా వాళ్ళు సకల వనమూలికలతో ఒక బలవర్ధకమైన రసాయనాన్ని తయారు చేసి అతన్ని తాగించి, ఇంకా నీకు ఎటువంటి విష బాధ లేదని చెప్పి వెళ్ళు నాయన అని పంపించి వేస్తారు. అలా పంపించి వేసిన భీముడు బయలుదేరే క్రమంలో నాగులందరూ కలిసి ఒక బలమైన నాగు తన ఒక పడగ మీద అతను ఎక్కించుకొని కింది నుంచి పైకి పూర్తిగా నీళ్ళలోంచి పైకి తేల్చి అతన్ని బయటికి ఒడ్డుపైన చేర్చిన తర్వాత నాగులందరూ అక్కడి నుంచి మాయమైపోతారు. భీముడు అక్కడి నుంచి తిరిగి వచ్చి తల్లిని చూసి, అమ్మ నేను వచ్చేసాను అనగా తల్లి అతన్ని బిగి కౌగలించుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు భీమసేనుడు అక్కడ కూర్చొని మిక్కిలి రహస్యంగా తల్లితో తన ఒక అన్నతో జరిగిన వృత్తాంతం అంతా, ఆ దుర్యోధనుని దుష్టపన్నాగం అంతా చెప్పి ఈ విధంగా జరిగిందని చెప్పిన వాడై అక్కడ కూర్చొని పోతాడు. అది చూసిన కుంతి ఎంతగానో విలపిస్తూ ఉంటుంది. ధర్మరాజు మాత్రం భీమసేన ఇది మన మధ్యలోనే ఉండాలి, మీరు ఎవరికి చెప్పకూడదు ఇది అని చెప్పేసి అతనికి సలహా ఇస్తాడు. ఆ విధంగా సలహాలు ఇవ్వగా కురుపాండవులు తమ యొక్క బాల్య క్రీడలతో పాటు ఈ విధంగా కుతంత్రాలు అప్పుడే ప్రారంభం అవుతాయి. ఆ విధంగా ఉండగా ధృతరాష్ట్రుడు తన యొక్క కురుపాండవులకు, కౌరవ వంశస్థులకు ధనుర్విద్యను నేర్పించదలిసి కృపాచార్యుని పిలిచి అతనికి వీరికి సకల ధనుర్వేదాన్ని నేర్పమని చెప్పి అతనికి అప్పచెప్తాడు. ఆ విధంగా కృపాచార్యుడు వీరిని తీసుకుని తన అభ్యాసంలో కురుపాండవులను ధనుర్విద్యా పారంగతలుగా తయారు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా కృపాచార్యుని ధనుర్విద్య ప్రారంభంతో మనం ఈ వీడియోను ముగిస్తున్నాం. స్వస్తి పలుకుదాం. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.